హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో బులియన్ రింగ్ ఫ్లవర్ ఎలా వేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ, మగ్గం సింపుల్ మగ్గం వర్క్స్ కానీ, టైలరింగ్ సంబంధించిన వీడియోలన్నీ అప్లోడ్ చేశానండి. తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి కావాల్సిన ఫ్లవర్ సైజ్ ఎంత కావాలో అంత ఇలా డ్రా చేసేసుకోవాలి. మన ఇంట్లో దొరికే వాటితోనే అండి. ఇలా కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఒకవేళ బ్లౌజ్ మీద కూడా ఇలా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే మగ్గం వర్క్ రాలేని వాళ్ళు ఇలా ట్రై చేసుకొని ఇలా సింపుల్గా ఫ్లవర్ లాగా వేసేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు మాత్రం ఈ ఫ్లవర్ అయితే ఇలా సూది అయితే ఇలా తీసుకోవాలి. సూది ఇలా తీసుకున్న తర్వాత మనకి చూడండి, ఆ సూదికి మనకి ఇటు సైడ్ మనము ఇలా చుట్టేసుకొని ఇటు సైడ్ ఫ్లవర్ అనేది మనం ఫామ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎన్ని రౌండ్స్ అయితే సరిపోతుందో ఒక్కటి చూసుకుంటే తెలిసిపోద్దండి. నేనైతే 11 రౌండ్స్ వేస్తున్నా. 11 రౌండ్స్ అయితే కాస్త సరిపోయింది. అలాగే మనకి ఇంకా బుట్టలాగా రావాలి అనుకుంటే చూడండి, ఇలా చిన్నగా కొంచెం మనం సూది లాక్కుంటప్పుడు లూజ్గా పట్టుకోవాలండి. టైట్గా పట్టుకుంటే మాత్రం అస్సలు రాదు. లూజ్గా పట్టుకుని లాగితే చాలా ఈజీగా ఈ ఫ్లవర్ అనేది వేసేసుకోవచ్చు. ఇంకా నా వీడియోలో ఇలా బులియన్ రింగ్ ఫ్లవర్ నార్మల్గా చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపించానండి. చూడండి, అలాగే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఏం వర్క్ నేర్చుకోవాలో అన్నీ ఉన్నాయి. తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. అంటే ఇంకో నలుగురికి మనకి వీడియోలు అనేవి సజెస్ట్ అవుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఇలా రౌండ్స్ మనకి ఎన్ని రౌండ్స్ కావాలని రౌండ్స్ చుట్టేసుకొని ఈ సూది ఇక్కడ మనం పట్టుకున్నాం చూడండి, అక్కడ కొంచెం లూజ్ చేసుకోవాలి. టైట్గా పట్టుకోకూడదండి. లూజ్ చేసుకుంటే కనుక ఇలా దారం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇటువైపు తీసేసుకొని మళ్ళీ సూదికి కిందకి గుచ్చుకోవాలి. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా ఫామ్ చేసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా పట్టుకొని సూది దగ్గర పట్టుకోవాలి. ఎందుకంటే మనం రౌండ్స్ వేసినవి ఇలా కిందికి ఇలా తిరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనకు సమానంగా వస్తేనే మనకి ఫ్లవర్ అనేది బాగా వస్తుంది. పైకి సూది లాగేటప్పుడు మాత్రం కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా పైన పట్టుకొని లూజ్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా ఫామ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.